నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తంజావూరులోని స్వామిమలై క్షేత్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కక్షపూరిత రాజకీయాలు చేసి ఉంటే నెలలోపు అందరినీ లోపల వేయించేవాళ్లమన్న మంత్రి కొల్లు. వల్లభనేని వంశీ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్య. హైకోర్టు తీర్పుతో కాంట్రాక్టు పనుల ఒప్పందాలన్నీ రద్దయినట్టే. కోర్టు తీర్పు అమలు చేయాలని కలెక్టర్లను కోరతామన్న వైసీపీ నేత రవీంద్రారెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేయాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు చేరుకున్నారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలై క్షేత్రానికి వెళ్లిన ఆయన శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామినాథ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కంద షష్ఠి కవచ పారాయణంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో వెలసిన ఆది దంపతులు సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుండి తప్పించుకునేందుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో తప్పు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పేట్రేగిపోయారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారని, కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లమని అన్నారు. ఒక నాయకుడు క్యాసినో పెట్టి నోరుంది కదా అని బూతులు తిట్టాడని, మరో నాయకుడు కట్టుకున్న భార్యనే బియ్యం స్కామ్ లో ఇరికించాడని, ఇంకో నాయకుడు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని, ఇలాంటి చర్యలను ఉపేక్షించాలా అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కొల్లు రవీంద్ర తెలియజేశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈరోజు ఒక దళిత సోదరుణ్ణి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం,
ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపేమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతనికి శాసనసభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం. వాళ్ళ అక్రమ దోపిడీలు అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా జిల్లాలో భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు కూడా. ఒక నాయకుడు క్యాసినో పెట్టిస్తాడు, నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు, అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల్ని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు. ఇవాళ బందర్లో మచిలీపట్నంలో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్లో సొంత భార్యనే కేసులో ఇరికించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులది. తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో, ఇవాళ సొంత బాబాయ్ని ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. మీరు మాట్లాడే అర్హత మీకుందా? మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక పంపిస్తున్న అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా పారదర్శకంగా మేము కక్షపూరితంగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు. కానీ మేము ఎక్కడా కూడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తాం. ఎవరైతే దీంట్లో అవినీతిలో కానీ అరాచకాల్లో కానీ భాగస్వాములు అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరని కూడా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని ఉల్లంఘించి కాంట్రాక్ట్ పద్ధతిలో టీడీపీ నాయకులకు పనులు కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తీర్పు చెప్పిందని వైసీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన వైసీపీ పంచాయతీరాజ్ విభాగం తరపున రాష్ట్రంలోని కలెక్టర్లందరికీ వినతి పత్రాలు అందజేస్తామని తెలియజేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదన్న రవీంద్రారెడ్డి అధికారులు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మరోసారి కోర్టుకు వెళ్లడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒత్తిడి మేరకు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే సూచించారో వాళ్ళందరినీ కూడా ఈ వర్కుల పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దోచుకోవడమే, వాళ్ళకు దోచిపెట్టడమే లక్ష్యంగా ఈరోజు ఉపాధి హామీ కూలీల కడుపులు కొట్టి ఈ మొత్తం ఎన్ఆర్ఈజీఎస్ నిధులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాలలో గ్రామ సర్పంచ్ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ గొంతు కోస్తూ ఈ యొక్క కాంట్రాక్టర్ల పద్ధతును ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం పెద్ద ఎత్తున తీవ్రంగా ఆక్షేపిస్తూ ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం. ఈరోజు గ్రామాల్లో అభివృద్ధికి తీవ్రమైనటువంటి ఆటంకం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేసుకున్నటువంటి లేఅవుట్లకు అభివృద్ధి చేసుకోవడానికి నిధులను దారి మళ్లిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేనటువంటి తరుణంలో ఇక గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, మేము హైకోర్టులో కేసులు ఫైల్ చేశామని చెప్పేసి. ఆ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 2174 ఆఫ్ 2025 చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్ ఇచ్చింది.
there shall be an interim direction to respondent number 10 to 12 not to execute the work for a period of 4 weeks అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీంట్లో 16 పేజీల సుదీర్ఘమైనటువంటి జడ్జిమెంట్లో ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఉపాధి హామీ రైతులకు ఉపాధి హామీ కూలీలకు అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ యొక్క స్థానికమైనటువంటి ప్రజలకు వారికి అండదండగా నిలవడం కోసం ఏదైతే ఈ చట్టం తెచ్చారో ఈ చట్టం ఈ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతూ ఉందని చెప్పేసి హైకోర్టు గుర్తిస్తూ ఇక వర్కులన్నింటినీ కూడా స్టాప్ చేయండి. ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో ఏదైతే ఎంఓయు వెండార్ పేరు మీద ఎంపీడీఓతో ఏదైతే ఎంఓయూలు అయ్యాయో ఆ ఎంఓయూలన్నీ కూడా చెల్లవని చెప్పి చాలా నిర్దిష్టంగా 16 పేజీలతో కూడుకున్నటువంటి ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీని కూడా మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. హెన్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ discussion, the writ petition is allowed and the respondents are directed to follow the subsection 5 of section 16 of the act and circular memo dated so and so అని చెప్పేసి కూడా చాలా నిర్దిష్టంగా చాలా గట్టిగా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చెంపపెట్టు లాంటి సమాధానం, ఎందుకంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద ప్రజల మీద ఈ రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు, కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కనీసం మీకు చట్టాన్నైనా గౌరవించండి, ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్నైనా గౌరవించండి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈ నెల 17వ తేదీ అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా మేము కలెక్టర్లకు గ్రీవెన్స్ సెల్ రోజు ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి, తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టేటువంటి విధానానికి మీరు మంగళం పాడండి, ఏదైతే గ్రామ సర్పంచులు తీర్మానం చేసినటువంటి మేరకు అదేవిధంగా మండల పరిషత్లో అప్రూవల్ వచ్చినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క సంస్థలు బలోపేతం కోసం మాత్రమే వర్కులు చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చట్టాన్ని ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏదైతే చెప్తాందో ఆ చట్టం మేరకు మాత్రమే పనులు చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ 17వ తేదీ కలెక్టర్లకు పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్తో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిరి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కె సునీత నియోజకవర్గ పరిధిలోని 6 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా జిల్లాల్లో ఎన్నిక నిర్వహణకు పోలింగ్ అధికారులు, సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ల నియామకం తదితర అంశాల వివరాలను ఆమె కలెక్టర్లు, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్ నుండి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిరి, ఎస్పీ బిందు మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ పడింది. దీంతో వంశీని పటిష్ట పోలీస్ భద్రత మధ్య విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వంశీతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న A7 ఎలినేని వెంకటరామకృష్ణ, A8 నిమ్మ లక్ష్మీపతిలకు కూడా కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుండి అర్ధరాత్రి 1:45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. అనంతరం వంశీతో పాటు శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.